హాయ్ హలో నమస్తే, నేను మీ ఖ్వాజా మైనుద్దీన్. ఈరోజు మనం నవాబ్స్ కిచెన్లో నెల్లూరు చేపల పులుసు చేసి చూపిస్తాం. యాక్చువల్గా గత 15-20 రోజుల నుంచి నెల్లూరు చేపల పులుసు చాలా ట్రెండింగ్లో ఉంది. చాలామంది యాక్చువల్లీ కామెంట్స్లో కూడా అడుగుతున్నారు, మీరు కూడా చేపల పులుసు చేసి చూపించవచ్చు కదా అని. అదే నెల్లూరు ఏదైతే ట్రెడిషనల్ రెసిపీ ఉందో పర్ఫెక్ట్ అదే రెసిపీని ఈరోజు నవాబ్స్ కిచెన్లో మీకోసం స్పెషల్గా చేపల పులుసు ఎలా చేస్తామో చూద్దాం పదండి. ప్రజెంట్ యాక్చువల్గా బాగా ట్రెండింగ్లో ఉన్న రెసిపీ నెల్లూరు చేపల పులుసు. అదే రెసిపీని యాక్చువల్గా మీతో షేర్ చేసుకోవాలని, మళ్ళీ పిల్లలకు కూడా దాని టేస్ట్ చూపించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ రెసిపీ చేస్తున్నాం. నెల్లూరు చేపల పులుసు దాని స్టైల్ వేరు, దాంట్లో వాడే మసాలాలు వేరు. అదే ప్రాసెస్ని పూర్తిగా మీకు చూపించడానికి బౌల్ కూడా వేడైపోయింది. దీంట్లోనే మనం నూనె వేద్దాం. నూనెతో పాటు దీంట్లోనే కొన్ని మెంతులు, కొన్ని ఆవాలు యాడ్ చేద్దాం. ఆవాలు, మెంతులు నూనెలో కొంచెం వేగగానే దీంట్లోనే మనం కరివేపాకు యాడ్ చేద్దాం. వెంటనే దీంట్లో మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేద్దాం. ఉల్లిపాయ ముక్కలు నూనెలో చక్కగా వేగాక ఒక 5 మినిట్స్ తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగాక దీంట్లోనే మనం పసుపు కూడా యాడ్ చేద్దాం. వెంటనే దీంట్లో మనం సన్నగా తరిగిన టమాటో పీసెస్ యాడ్ చేద్దాం. నెల్లూరు చేపల పులుసులో మెయిన్ ఇంగ్రీడియంట్ యాక్చువల్గా టమాటోస్ యాడ్ చేసి చక్కగా ఉడికాక అదే సమయంలో దీంట్లో మనం పచ్చి మామిడికాయ వేస్తాం, పుల్లటి మామిడికాయ. ఆ పులుపు కోసం, ఆ పర్ఫెక్ట్ టేస్ట్ తేవడం కోసం. కానీ ఇది సీజన్ కాదు, పుల్లటి మామిడికాయలు అస్సలు మార్కెట్లో లేవు, వెతికి వచ్చాం. అందుకని మార్కెట్లో ఉన్న ఇన్స్టాంట్ పౌడర్ ఏదైతే డ్రై మ్యాంగో పౌడర్ ఉంటుందో అది దీంట్లో మనం కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం యాడ్ చేద్దాం. దీంతోపాటు ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా యాడ్ చేద్దాం.
వీటితో పాటు దీంట్లోనే మనం కారం పొడి కూడా యాడ్ చేద్దాం. కొంచెం స్పైసీనెస్ ఎక్కువ రావడం కోసం కారం పొడి కూడా ఎక్కువ యాడ్ చేస్తే ఆ పులుపుని కొంచెం కిల్ చేసి ఆ పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ కారపొడి. టమాటో, ఉల్లిపాయలు అన్ని మసాలాలు కలిపాక చక్కగా ఉడికాక ఎప్పుడైతే నూనె దాని మీద తేలడం స్టార్ట్ అవుతుందో అప్పుడే దీంట్లో మనం చింతపండు పులుసు యాడ్ చేద్దాం. చింతపండు పులుసు చక్కగా ఉడుకుతున్నప్పుడే దీంట్లో మనం ఇంకొంచెం పలచగా చేయడం కోసం నీళ్ళు యాడ్ చేసాం. వెంటనే దీంట్లో మనం సరిపడా ఉప్పు కూడా యాడ్ చేద్దాం. పులుసు ఉడుకుతున్న సమయంలో దీంట్లో మనం ఆవాల పొడి, మెంతుల పొడి కొంచెం యాడ్ చేద్దాం. వెంటనే దీంట్లో మనం చక్కగా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు యాడ్ చేద్దాం. చేప ముక్కలు యాడ్ చేసిన తర్వాత దీంట్లోనే మనం కొత్తిమీర, కరివేపాకుతో పాటు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా యాడ్ చేద్దాం. చేపల పులుసు అయితే అద్భుతంగా అయింది. సీరియస్గా చాలా బాగా కుదిరింది. మీరు మీ ఇంటి దగ్గర ట్రై చేయండి. అంతకంటే ముందు మీ బంధువులకి, స్నేహితులకి ఈ వీడియోని షేర్ చేయండి. మీ సపోర్ట్ ఇంకా ఎంతో అవసరం. మేము ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి
మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే రోజు రోజుకి ఒక్కొక్క అడుగు మేము ముందుకేస్తున్నాం. ఈ ప్రయాణం ఇలాగే కొనసాగాలంటే మీ సపోర్ట్ మాకు నిరంతరం కావాలి. ప్లీజ్ సపోర్ట్ నవాబ్స్ కిచెన్.